మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, మన ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల నీ బంగారు పదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటుని కాచి కాపాడి సంరక్షించిందేవా, మన ఉదయకాల సమయం సజ్జల లెక్కను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డల నేడుదనికి ఏర్పాటు చేయడం దేవుని వాక్య భాగము లెంటులోని 4వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము ప్రవక్త అయిన యెషయా గ్రంథము 49వ అధ్యాయము 8 నుంచి 13వ వచనములు ఈ విధంగా రాయబడినవి. లెంటులోని 4వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము ప్రవక్త అయిన యెషయా గ్రంథము 49వ అధ్యాయము 8 నుంచి 13వ వచనములు ఈ విధంగా రాయబడినవి. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి నీకు ఉత్తరమిచ్చి తిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. బయలువెల్లుడి అని బంధింపబడిన వారితోనూ, బయటికి రండి అని చీకటిలోనున్న వారితోనూ చెప్పుచు, దేశమును చక్కపరిచి పాడైన స్వాస్థ్యములను పంచి పెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించి తిని. దేవుడైన యెహోవా తన భక్తుడైన యెషయా ద్వారా చెప్తున్న మాట, సంరక్షించుట, కాపాడుట. ఆయన మన ఎడల చూపిన ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమను బట్టి తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించును. ఇక్కడ యెషయా ద్వారా దేవుడు హెచ్చరిస్తున్నాడు, ఎవరైతే రక్షణ లేకున్నారో వారికి రక్షణ ఇస్తున్నాడు, ఎవరైతే బంధింపబడ్డారో ఆ బందీ గృహం నుండి వారిని విడిపిస్తున్నాడు, బయటికి అనగా చీకటిలో నుండి వెలుగులోనికి వారిని పిలుస్తున్నాడు. కాబట్టి ఇక్కడ దేవుని మాటగా, యెహోవా మాటగా, అందుకనే యెహోవా సెలవిచ్చినది, ఇలాగ సెలవిచ్చినది అంటాడు. అంటే దేవుని మాటగా యెషయా ఇక్కడ విషయాలను, అందుకని అనుకూల సమయమందు నేను నీ మొరను ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చి తిని అంటాడు. అంటే దేవుడు మనం చేసే ప్రార్థన, విజ్ఞాపన అవి ఎప్పుడూ కూడా ఆలకిస్తూ ఉంటాడు. అంటే అది ఎప్పుడు అవసరమో ఆ అవసరతను బట్టి ఆయన మనకి దాని విషయమై సమాధానాన్ని ఇవ్వబోతున్నాడు. అందుకని ఇక్కడ నీకు ఉత్తరం ఇచ్చి తిని అంటున్నాడు. అంటే ఎవరు ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరు ఆయన యందు వాక్యమందు నిలిచి ఉంటారో వారితో ఆయన ఈ మాటలను ఆనాడు యెషయా ద్వారానే మాట్లాడిన దేవుడు నేడు అదే మాటలను పరిశుద్ధాత్మ దేవుని ద్వారా చెప్తున్న మాట ఏంటంటే, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అంటాడు. అంటే ప్రభు యొక్క రాకడను బట్టి, ప్రభు యొక్క సమయాన్ని బట్టి, రక్షింపబడనేలని జనులందరినీ ఆయన పిలుస్తున్న విషయాన్ని బట్టి బయలువెల్లుడి అని బంధింపబడిన వారితోనూ అంటున్నాడు. అంటే ఎవరైతే దేవునికి దూరస్తులుగా లోకములతో పాపముతో ఉంటున్నారో అటు వారికి విడుదలనిస్తున్నాడు. రెండవది, బయటకు రండి అని చీకటిలోనున్న వారితోనూ చెప్పుచు అంటున్నాడు. అంటే చీకటిలో అంటే వాక్యము లేక, ఆత్మ లేక, విశ్వాసము లేక, లోకాశల యందు, లోక సంబంధమైన వాటి యందు మనస్సు కలిగి ఉంటున్న పరిస్థితి. కాబట్టి దేశమును చక్కపరిచి పాడైన స్వాస్థ్యమును పంచిపెట్టుటకై అంటున్నాడు. దేశమును చక్కపెట్టుట అంటే దేవుడు తన రాజ్యాన్ని, తన యొక్క రాజ్యమందు నివసించుటకు కావలసిన సిద్ధపాటుని ప్రతివానికి ఇస్తున్నాడు. ఎవరైతే ఆయన మాట వింటారో, ఎవరైతే ఆయన ఉద్దేశాన్ని అనుసరిస్తూ నడుస్తారో వారిని గురించి అంటున్నాడు, నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నిన్ను నియమించి తిని అంటున్నాడు. ఆ నిబంధన రక్తాన్ని క్రీస్తు ప్రభు ద్వారా మనకి అనుగ్రహించాడు. ఆయన మన కొరకు క్రొత్త నిబంధనగా వచ్చి ఉన్నాడు. అంటే పాతవి గతించును, ఇవో నూతనమాయను. క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. కాబట్టి ఇక్కడ యెషయా ద్వారా దేవుడు అదే చెప్తున్నాడు. అందుకని అంటున్నాడు, మార్గంలో వారు ఏమంటున్నాడు, మేదురు, చెట్లు లేని మెట్టలన్నిటి మీదను వారిని మేపు కలుగును అంటున్నాడు. అంటే దేవుని మార్గము, దేవుని మార్గంలోని వారు మరి సమృద్ధిని, సమస్తాన్ని దేవుడు వారికి ఇవ్వబోతున్నాడు. చెట్లలోని మిట్టలన్నిటినీ మీద వారికి మేలు కలుగును అంటున్నాడు. మేపుతూ అంటే వారిని సంరక్షించడమే కాదు, వారిని కాపాడమే కాదు, వారికి కావలసిన వాటిని కూడా దేవుడు అనుగ్రహించుననే విషయాన్ని గుర్తు చేస్తూ
వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవును అంటున్నాడు. అంటే ఎవరైతే దేవుని యంద కరుణ కలిగి, కృప కలిగి, వాక్యమందు విశ్వాసము కలిగి, దేవుని మాటల చేత, దేవుని యొక్క ఉద్దేశాల చేత జీవిస్తారో వారిని బట్టి చెప్తాడు, నీటి బొగ్గ యొద్దకు వారిని నడిపించును అంటున్నాడు. అంటే జీవజల ఊటలను ఆయన మనకి అనుగ్రహించును. దప్పిగొన్న వారికి ఎలాగైతే ఆయన జీవజలాన్ని, ఆయన జలాన్ని ఇస్తున్నాడో అలాగా నేడు వాక్యం ద్వారా నీటి బొగ్గల యొద్దకు వారిని నడిపించును. కాబట్టి వారికి ఆకలి అయినను దప్పికైనను కలగదు, ఎండమావులైనను ఎండైనను వారికి తగులదు అంటున్నాడు. అంటే అలనాడు ఇశ్రాయేలుని పగలు మేఘస్తంభముగాను రాత్రి అగ్నిస్తంభముగాను ఎలాగైతే ఆయన కాపాడి సంరక్షించాడో అదే రీతిగా దేవుడు నిన్ను నన్ను కూడా కాపాడడానికి ఆయన సంసిద్ధత కలిగి ఉన్నాడనే విషయాన్ని ఇక్కడ యెషయా ద్వారా చెప్తున్నాడు. అందుకనే నా పర్వతములన్నిటినీ త్రోవలుగాను చేసేదను, నా రాజ్య మార్గమును ఎత్తుగా చేయబడును అంటాడు. నా పర్వతము అంటే ఉన్నతమైన స్థలముల యందు ఆయన ఆసీనుడై ఉండి ఆయన యందు నివసించు వారిగా ఉన్న మనలను ఆ యొక్క స్థలములకు ఆయన చేర్చువాడు. కాబట్టి నా పర్వతం అన్నిటినీ త్రోవగా చేసేదను అంటాడు. అంటే మార్గము సత్యము జీవమైన దేవుడు ఆ మార్గాన్ని మనకి చూపిస్తూ నా రాజ్య మార్గములలో ఎత్తుగా చేయబడును అంటున్నాడు. దేవుని రాజ్య మార్గం అంటే ఆ ఉన్నతమైన స్థానమందు, ఆ ఉన్నతమైన స్థితిలో ఆయన నిన్ను కూడా ఆ యొక్క స్వాస్యాన్ని, ఆ స్థితిని దేవుడు నీకు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని నీ పట్ల చేయబోతున్నాడని యెషయా ద్వారా చెప్తూ అన్నాడు. చూడుడి, వీరు దూరము నుండి వచ్చుచున్నారు, వీరు ఉత్తర దిక్కు నుండి పడమటి దిక్కు నుండి వచ్చుచున్నారు, వీరు సీనీయుల దేశము నుండి వచ్చుచున్నారు అంటే ఎవరైతే దేవుని యొక్క మాటల యందు ఉద్దేశాల యందు నిలిచి ఉంటారో వారందరూ తిరిగి కట్టబడతారు సార్వత్రిక సంఘముగా. మరి మాట విననొల్లని జనాంగం ఏమవుతారు? శిక్షింపబడతారు. అంటే వాక్యమును బట్టి, విశ్వాసమును బట్టి, దేవుని ఉద్దేశాన్ని బట్టి, దేవుని ఆత్మను బట్టి జీవించువాడు ఏమో నిత్యరాజ్యాన్ని కొనసాగుతాడు, విననివాడు శిక్షకు గురవుతాడు. అంటే ఆ మహాశ్రమల గుండా వెళ్ళవలసిన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అట్టి పరిస్థితులను తట్టుకోవడానికి, ఎదుర్కోవడానికి మనం చేయాల్సింది ఏంటంటే ఆయన యందు విశ్వాసము కలిగిన వారమై ఉండాలి. అందుకనే ఇక్కడ చివరిగా 13 అంటాడు, శ్రమ నొందిన తన జనులందు జాలిపడి యెహోవా తన జనులకు ఓదార్చి ఉన్నాడు అన్నాడు. శ్రమ నొందిన అంటున్నాడు ఎవరైతే దేవుని కొరకు, దేవుని రాజ్య సువార్త వరకు ఆయన ఇచ్చిన బాధ్యతలను శిరసావహిస్తూ తండ్రితో, కుమారునితో, పరిశుద్ధాత్మతో ఏక హృదయం ఏకాత్మ కలిగి జీవించేవారై ఉంటారో వారిని గూర్చి ఇక్కడ యెషయా అంటున్నాడు, శ్రమ నొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. ఆకాశమా ఉత్సాహధ్వని చేయము, భూమి సంతోషించుము, పర్వతములారా ఆనందధ్వని చేయడి అంటున్నాడు. కాబట్టి సృష్టి యావత్తు, సృష్టిలో ఉన్న అందులో ఉన్న సమస్తము కూడా మరి దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాలని నెరవేర్చడమే కాదు, అవి మనకేమంటట ఉత్సాహధ్వని చేయును, భూమి సంతోషించును అంటాడు. అంటే నిన్ను బట్టి, నీ మాటను బట్టి, నీ ప్రవర్తనను బట్టి, నీ ఆలోచన బట్టి దేవుడు సంతోషించేవాడిగా ఉన్నాడంటే నీ ప్రవర్తన ఆయన దృష్టికి అంగీకృతం కాబడాలి. ఆ రీతిగా నీవు జీవించాలి. అందుకనే పర్వతములారా ఆనందధ్వని చేయడి అంటాడు. ఎత్తైన స్థలముల యందు ఆయన మనలను నిత్యము కాచి కాపాడుతున్నాడు. కాబట్టి ఆయన మార్గముల యందు మనం నడిచి ఆయన సత్యమును అనుసరించి ఆ జీవాన్ని కలిగిన వారమై నిత్య జీవంలో ప్రవేశించే స్థితి మనందరము పొందుకోవాలని ఆనాడు యెషయా చెప్పిన మాటలు నేడు పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న సంగతి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, అవును నాయన, అంధకారంలో, చీకటిలో, పాపములో బంధకాలు ఉన్న మమ్మలను విడిపించి నీ కృపచేత మమ్మలను కాపాడి సంరక్షించారు. నిజమే నాయన, ఎంతో మందికి లేని గొప్ప ఆధిక్యతని నేడు నాయన మీరు మాకు అనుగ్రహించి ఇంత గొప్ప రక్షణ యందు నీలో జీవించే కృప మేమందరం కలిగి ఉన్నటకు సహాయం దయచేయండి. బలహీనలను బలపరచువాడవు, రోగులను స్వస్థపరచువాడవు, ఆయా హాస్పిటల్స్ వద్ద ఎండ్ల వద్ద పడి ఉన్న వారిని ముట్టి లేవనెత్తువాడవు, తమ ప్రియులను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించేవాడు, ఏ ఒక్కరూ నశించక అంతటందరూ మారు మనసు కలిగి పాపక్షమాపణ కలిగి నీ నిజ రాజ్యమందు చేరగలిగిన కృప దయచేయమని, దిన పరిచర్యలో సేవలో మీరు మాకు తోడయండమని, మీరు అక్కడికే మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.
పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదిన నానుడి మాకు దయచేయం. మళ్ళీ ప్రార్థన చేసిన వారు మేము క్షమించున్న ప్రకారం మా ప్రార్థన క్షమించు. శోధనలో ఏకాశలను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నావు తండ్రి. ఆమేన్. మన పరమతండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదాతో ఎండి సంరక్షించునుగాక. ఆమేన్.